ఖుర్బానీ ఇచ్చేవారు ఒక తప్పు ఎక్కువగా చేస్తున్నారు. అదేమిటంటే, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నా ప్రేమ సోదర మహాశీల, మీరు ఖుర్బానీ ఇస్తున్నారా? అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్ తాలా మీ యొక్క ఖుర్బానీని అంగీకరించుగాక. కొంతమంది తెలియక చేసే తప్పు ఏమిటి అంటే, ఖస్సాబ్ అంటే ఎవరైతే మాంసం కోసేవారు ఉంటారో వాళ్ళని పిలిచి వాళ్ళకి ఇంత డబ్బు అని చెప్పి మాట్లాడుకొని వాళ్ళు మొత్తం మాంసం కొట్టి ఇచ్చిన తర్వాత ఆఖరిలో ఆ జంతువు యొక్క చర్మం ఏదైతే ఉంటుందో ఆ చర్మాన్ని వాళ్ళకి ఇచ్చే డబ్బుల్లో కట్ చేసుకోమని చెప్పి ఈ చర్మాన్ని వాళ్ళకే ఇచ్చేస్తూ ఉంటారు. ఇది చాలా చాలా పెద్ద తప్పు. కుర్బానీ యొక్క జంతువులో ప్రతి వెంట్రుక కూడా అల్లాహ్ కోసం మనం ఖర్చు పెట్టాలి. కుర్బానీలో ఒక్క ముక్క మాంసమైనా కూడా దాన ధర్మం చేయాలి తప్ప ఎటువంటి లావాదేవీలు మనం ఉంచుకోకూడదు. అలాగే కొంతమంది ఎవరైతే ఖస్సాబులు ఉంటారో వాళ్ళకి మీకు బోటీ ఇస్తాము, మీరు తీసుకున్న డబ్బుల్లో కొంచెం డబ్బులు కట్ చేయండి అనడం, లేదంటే మీకు చర్మం ఇస్తాము, మీరు తీసుకున్న డబ్బుల్లో కొంచెం డబ్బులు కట్ చేయండి అనడం, అలాగే మీకు మాంసం ఇస్తాము, మీరు తీసుకున్న డబ్బులో కొంచెం డబ్బులు కట్ చేయండి అనడం, ఇలాంటి మాటలు ఏదైతే అంటారో దయచేసి చేయకండి. అలా చేస్తే కనుక మీ కుర్బానీలో లోపం అనేది ఏర్పడుతుంది. ప్రతి ముక్క కూడా ఆఖరికి ప్రతి వెంట్రుక కూడా మీరు అల్లాహ్ మార్గంలోనే ఖర్చు పెట్టాలి. కుర్బానీ ఏదైతే జంతువు మీరు ఇస్తున్నారో ఈ విషయాన్ని తప్పకుండా ఆలకించండి. ప్రతి ఒక్కరూ మీ యొక్క బంధుమిత్రులకు తెలియజేయండి. జజాకుముల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్.